ఒక నిర్మాణ స్థలంలో చాలా ఇటుకలు వరుసగా పేర్చబడి ఉన్నాయి. ప్రతి ఇటుక కూడా ఒక పెద్ద ఇంటి భాగం కావాలని ఆశపడుతోంది. ఆ ఇటుకల మధ్యలో ఒక పగిలిన ఇటుక కూడా ఉంది. దానికి ఒక చిన్న చీలిక ఉంది. అది చూసి మిగతా ఇటుకలు దానిని తక్కువగా చూడటం మొదలుపెట్టాయి. "నువ్వు పనికిరావు, నిన్నెవరూ ఉపయోగిస్తారు" అని ఎగతాళి చేశాయి. కొద్దిసేపటికి కొంతమంది కార్మికులు వచ్చి ఇటుకలను ఎంచుకోవటం మొదలుపెట్టారు. బలమైనవి, సరిగ్గా ఉన్నవి అన్నీ తీసుకెళ్లారు. ఆ పగిలిన ఇటుక మాత్రం అక్కడే మిగిలిపోయింది. అది తనలో తానే అనుకుంది, "నేను నిజంగా పనికిరానిదాన్నేనా?" ఆ రోజది చాలా బాధపడింది. కొన్ని రోజుల తర్వాత ఒక పేద మనిషి అక్కడికి వచ్చాడు. తన చిన్న పిల్లాడి కోసం ఒక చిన్న ఇల్లు కట్టాలని అతని కల. అతనికి ఎక్కువ డబ్బు లేదు, కాబట్టి మిగిలిపోయిన ఇటుకలను తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ పగిలిన ఇటుకను కూడా తీసుకున్నాడు. ఆ ఇటుక ఆశ్చర్యపోయింది, "నన్నెందుకు తీసుకున్నాడు?" అని. ఇల్లు కట్టటం మొదలైంది. ఆ పగిలిన ఇటుకను తలుపు పక్కన సరిగ్గా అమర్చారు. అది బలంగా నిలబడి ఆ చిన్న ఇంటికి ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కొన్ని రోజులు గడిచాయి. ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లాడు ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాడు. వాన వచ్చినా, గాలి వచ్చినా ఆ ఇల్లు అతన్ని రక్షిస్తోంది. ఆ పగిలిన ఇటుక అప్పుడొక విషయం అర్థం చేసుకుంది. "నేను పర్ఫెక్ట్ కాదు, కాని నేను పనికిరానిదాన్నే కాదు." అది గ్రహించింది, ప్రతి లోపం మన విలువను తగ్గించదు, కొన్ని చోట్ల అదే లోపం మనల్ని ప్రత్యేకంగా చేస్తుంది. ఆ రోజు ఆ పగిలిన ఇటుక గర్వంగా నిలిచింది. ఎందుకంటే అదిప్పుడు ఒక ఇంటి భాగం కాదు, ఒక చిన్న పిల్లాడి సంతోషానికి కారణం. కాబట్టి గుర్తుంచుకో, నీ లోపాలు నీ విలువను నిర్ణయించవు, నీ ఉపయోగమే నీ విలువను నిర్ణయిస్తుంది.